ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు సేవలకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేయడం నుంచి సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు మరియు కార్డు విభజన వరకు అన్ని సేవలపై ఛార్జీలు పెరిగాయి. గతంలో తక్కువగా ఉన్న సేవా రుసుములను ఇప్పుడు గణనీయంగా పెంచడంతో రేషన్ కార్డుదారులకు అదనపు భారంగా మారనుంది. ఇప్పటి వరకు 24 రూపాయలుగా ఉన్న కొన్ని సేవల ఛార్జీలు ఇప్పుడు 100 రూపాయలకు పెరిగాయి. అలాగే రైస్ కార్డు విభజన సేవకు గతంలో 48 రూపాయలు వసూలు చేయగా ప్రస్తుతం దాన్ని 200 రూపాయలకు పెంచారు. ఈ సవరించిన ఛార్జీలు వెంటనే అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా, డూప్లికేట్ కార్డు తీసుకోవాలన్నా లేదా సభ్యుల వివరాల్లో మార్పులు చేయాలన్నా ఎక్కువ మొత్తంలో సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు మీ సేవా కేంద్రాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు, సిటిజన్ పోర్టల్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ వంటి మార్గాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డులో సభ్యులను చేర్చడం, తొలగించడం, వివరాలు సరిచేయడం, అడ్రస్ మార్చడం లేదా కార్డును విభజించడం వంటి సేవలకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఇక రాష్ట్రంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే గతంలో ఉన్న డోర్ డెలివరీ వాహనాలను తొలగించి ప్రస్తుతం వృద్ధులకు మాత్రమే ఇంటికే రేషన్ సరుకులు అందిస్తున్నారు. మిగతా లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేయగా ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా గోధుమ పిండిని మార్కెట్ ధర కంటే తక్కువగా కిలో 20 రూపాయలకి అందిస్తున్నారు. గతంలో తక్కువ ధరకు ఇచ్చిన కందిపప్పు ప్రస్తుతం నిలిపివేయగా భవిష్యత్తులో మళ్లీ అందించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.